హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శరీరానికి సలవ చేసే కమ్మనైన సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పాయసం కోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సగ్గుబియ్యం పాయసం మంచి కలర్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ పాలలోకి కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే క్లిప్ చేసేయచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూద్దామండి. సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వీటయ్యాక ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న సగ్గుబియ్యంలోకి ఇందులోకి 3 కప్పులు పాలు పోసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యానికండి 3 కప్పులు పాలు పోస్తున్నాను. 1 కప్పు నీళ్లు 2 కప్పులు పాలైనా వేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పాయసం పాలుతో ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పాయసం చల్లారినా చిక్కబడదు, అలాగని గట్టిపడదండి. చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించుకున్నాక ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకోండి. ఇక్కడ నేను ఏ కప్పుదైతే సగ్గుబియ్యం తీసుకున్నానో పాలు తీసుకున్నానో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార కరెక్ట్ కొలతండి. మీకు బాగా స్వీట్నెస్ కావాలనుకున్న వారు పంచదార 1.5 కప్ అయినా వేసుకోండి. లిమిట్గా ఉంటేనే పాయసం మనం తినడానికి బాగుంటుంది. ఎక్కువ స్వీట్ అయినా తినలేం కదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పంచదార బదులు బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లం అయితే ముందుగా ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న కుంకుమ పాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ పాయసంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం రెడీ. చూసారు కదండి ఎంత క్రీమీగా ఉందో. చల్లారినా కానీ చిక్కపడదండి. ఇలా కొలతలతోటి ఈ టిప్స్ పాటించారంటే మీకు చక్కని సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది. ఈ వేసవిలో శరీరానికి సలవ చేసే ఈ కమ్మనైన సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్లో మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మళ్ళీ ఒక హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.